ఈరోజు మా దుబాయ్ ట్రిప్ 3వ రోజు విశేషాలు చెప్పుకుందాం. ఈరోజు ఫ్యూచర్ మ్యూజియం, నెక్స్ట్ కింగ్స్ ప్యాలెస్, పామ్ జుమేరా బీచ్, పామ్ అట్లాంటిస్ చూసాము. మా హోటల్ నుంచి టిఫిన్ చేసి బస్సులో అయితే మేము బయలుదేరాము. అందరు చాలా హ్యాపీగా ఉన్నారు ఈరోజు విజిట్ చేసే ప్లేసెస్ చూడాలని. ఫస్ట్ ఫ్యూచర్ మ్యూజియంకి వచ్చేస్తున్నాం. ఈ రోడ్ని షేక్ జయద్ రోడ్ అంటారు. చాలా టాలెస్ట్ బిల్డింగ్స్ ఉంటాయి ఇక్కడ. ఈ రోడ్లో పెద్ద పెద్ద కంపెనీస్, ఆఫీసు, బ్యాంక్స్, కార్పొరేట్ బిల్డింగ్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ రోడ్ అయితే పెద్ద దుబాయ్కి ఫైనాన్షియల్ అండ్ బిజినెస్ సెంటర్ కూడా. బయట ఈ ఫ్యూచర్ మ్యూజియం ఒక డోనట్ షేప్లో కనిపిస్తుంది. అన్నీ కూడా వాటి మీద అరబిక్ కోడ్స్ రాసి ఉంటాయి. వాటిని షేక్ మహమ్మద్ కోడ్స్ అంటారు. ఇది 1024 స్టీల్ ప్యానెల్స్తో తయారు చేశారు. మనకు ఒక హ్యాండ్ కనిపిస్తుంది. ఇదేంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ హ్యూమన్ ఇంటరాక్షన్ కాన్సెప్ట్ని చూపించే ఒక ఇన్స్టలేషన్ అన్నమాట ఇది. ఈ మనిషి చెయ్యి మరియు టెక్నాలజీ అంటే ఏఐ మధ్య కనెక్షన్ని మనకి ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. ఫ్యూచర్లో హ్యూమన్స్ ఎలా మిషన్స్తో కలిపి పనిచేస్తారన్నది ఇక్కడ మనం చూస్తాము. ఈ ఫ్యూచర్ మ్యూజియం దుబాయ్ ఫ్యూచరిస్టిక్ విజన్ అండ్ సింబల్కి ప్రతీక. ఈ రూఫ్ మీద కూడా అంతా ఈ అరబిక్ కోడ్సే రాసి ఉంటాయి. ప్రతిదీ కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ అంతా కూడా ఆర్టిస్టిక్గా ఉంటుంది. పర్ ఇయర్ ఈ ఫ్యూచర్ మ్యూజియంకి 10 to 15 lakhs విజిట్ చేస్తుంటారట. ఈ ఫ్యూచర్ మ్యూజియం నుంచి మనము ఎమిరేట్ టవర్స్, మెట్రో, బస్సెస్, ట్యాక్సీస్ క్యారీ చేయడానికి దారులు ఉన్నాయి. ఇక్కడ ఒక మనకు రోబో కనిపిస్తుంది, బయటే కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఆపరేట్ చేస్తూ ఉంటారు, అది కదులుతూ ఉంటుంది. సో రోబోతో ఎట్లా పనులు చేసుకోవచ్చు అనేది ఈ రోబో చూస్తే మనకు తెలుస్తుంది. ఇంకా ఈ ఫ్యూచర్ మ్యూజియంలో స్పేస్ సెంటర్స్, తర్వాత ఇన్ ఫ్యూచర్లో స్పేస్లో ఎలా ఉంటుంది, డ్రైవర్లెస్ కార్స్, మనం స్ట్రెస్ ఫీల్ అయితే మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మనం కాదు అసలు మిషన్స్ ఎలా కంట్రోల్ చేస్తాయి మన స్ట్రెస్ని, ఇవన్నీ కూడా ఈ ఫ్యూచర్ మ్యూజియంలో మనం చూస్తాం. నెక్స్ట్ మేము బస్లో ఈ దుబాయ్ కింగ్స్ ప్యాలెస్కి వచ్చాము. జస్ట్ ఇక్కడ వరకే మన ఎంట్రీ, లోపలికి రానియ్యరు. మధ్యలో ఏంటంటే ఒక కారు ఉంటుంది. ఆ కారులో పోలీసులు ఉంటారు, మనల్ని లోపలికి రానియకుండా చూస్తారు. సో ఆ కారు ఉన్న దగ్గరికే మనం వెళ్ళి అక్కడి నుంచి మాత్రమే ఫొటోస్ తీసుకోవాలి, జస్ట్ బయట నుంచే. నెక్స్ట్ మేము అక్కడి నుంచి బయలుదేరి పామ్ జుమేరా బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాము. మధ్యలో ఇవన్నీ కూడా విల్లాలు, దుబాయ్లో విల్లాలు చాలా కాస్ట్లీ అట. ఫ్లాట్స్, స్కై స్క్రాపర్స్, అంతేకాకుండా ఈ విల్లాలు, ఇది ఇండిపెండెంట్ హౌసెస్, ఇవి ఇంకా కాస్ట్ ఉంటాయి అంట దుబాయ్లో. దుబాయ్లో విల్లాలు అక్కడ ఉన్న ఏరియాని బట్టి ఉంటాయంట. స్టార్టింగ్ ప్రైస్ అయితే 20 crores అంట. ఇంకా అల్ట్రా లగ్జరీ అయితే 100 కోట్ల పైనేనంట. ఈ దుబాయ్ రియల్ ఎస్టేట్లో మన వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కూడా బాగానే ఉంది. మన తెలుగు పీపుల్ కూడా చాలామందికి ఫ్లాట్స్, ఇళ్ళు ఉన్నాయట ఇక్కడ. ఈ ఇళ్ళకైతే కరెంటు మీటర్స్ అన్నీ కూడా బయటే ఫిట్ చేశాడు. మనం లోపల ఫిట్ చేయించుకుంటాం కదా, ఇక్కడైతే బయటకే కనిపిస్తున్నాయి మీటర్స్ అన్నీ. నెక్స్ట్ మేమైతే ఈ పామ్ జుమేరా బీచ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ పెద్ద పెద్ద షిప్స్ అన్నీ కనిపిస్తున్నాయి. మనకి దూరం నుంచి హోటల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ బీచ్ అయితే చాలా బాగుంది, ఎంజాయ్ చేసాము. ఈ ఏరియాలో కూడా విల్లాలు ఉంటాయి, ఫ్లాట్స్ ఉంటాయి, చాలా కాస్ట్లీ ఏరియా ఇది. ఇప్పుడు మనకు కనిపించేది 5 star హోటల్. ఇక్కడ రెంట్స్ 30,000 నుంచి 70,000 ఉంటాయంట ఒక రోజుకి. ఇంకొకటి కనిపించేది 7 star హోటల్ అట, బుర్జ్ ఆల్ అరబ్ అంటారు దీన్ని. దీంట్లో ఒక రోజు రెంట్ 1.5 lakhs to 4 lakhs ఉంటాయంట. రీసెంట్గా వార్ టైంలో ఈ మిసైల్స్ డెబ్రిస్ ఈ ఏరియాలో పడిందని చెప్తున్నారు. మేము ఇక్కడ నుంచి పామ్ అట్లాంటిస్ మ్యాన్ మేడ్ ఐలాండ్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఒక టాలెస్ట్ బిల్డింగ్ నుంచి చూసినట్లయితే ఇది ఈ షేప్లో, పామ్ ట్రీ షేప్లో కనిపిస్తుంది. ఇది కూడా ఒక పెద్ద లగ్జరీ ప్లేస్. ఇందులో కూడా ఈ ఫ్లాట్స్, విల్లాస్, హోటల్స్ చాలా లగ్జూరియస్గా ఉంటాయి. మీకు హబీబీ అంటే అర్థం తెలుసా? హబీబీ అంటే డీరెస్ట్, లవ్డ్ వన్, దోస్త్, ఇవన్నీ మీనింగ్స్ వస్తాయి.
కానీ ఒక్కటి మాత్రం నిజం, దుబాయ్కి వచ్చిన తర్వాత, దుబాయ్ని చూసిన తర్వాత ప్రేమలో పడిపోవడం ఖాయం. అంత లైక్ చేస్తారు దుబాయ్ని. సముద్రంలోనే ఒక ల్యాండ్ని సృష్టించిన ఘనత వీళ్ళకే దక్కింది. ఇదంతా పామ్ ట్రీ షేప్లో ఉంటుంది. ప్రపంచంలోనే అది లగ్జూరియస్ విల్లాస్, హోటల్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ దుబాయ్లో అసలు ఒరిజినల్గా ఉండే పీపుల్ 10%, బయట నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళే 90%. దుబాయ్లో ఉండే పీపుల్కి దుబాయ్ మీద నమ్మకం ఎక్కువ, ఎందుకంటే దుబాయ్ క్రైసిస్ మేనేజ్మెంట్ చాలా బాగా చేస్తుంది. ఈ వార్ టైంలో కూడా వాళ్ళు దుబాయ్ని విడిచిపోవాలని ఎవరు కోరుకోవట్లేదు. 2008 ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు, తర్వాత కోవిడ్ టైంలో దుబాయ్ చూపించిన క్రైసిస్ మేనేజ్మెంట్ వాళ్ళకి బాగా గుర్తుంది. అందుకనే దుబాయ్ని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. మళ్ళీ తిరిగి రీగెయిన్ అవుతుంది దుబాయ్ అని. ఇప్పుడైతే దుబాయ్ మాల్లోకి ఎంటర్ అయిపోతున్నాము. ఈ దుబాయ్ మాల్ ప్రపంచంలోనే అతిపెద్ద ఫేమస్ షాపింగ్ మాల్లో ఒకటంట. ఇది డౌన్ టౌన్ దుబాయ్లో ఉంది. ఇందులో 1200 షాపులు పైనే ఉన్నాయి. రెస్టారెంట్లే 200 పైన ఉన్నాయి. అసలు రోజుకి వందలాది వేలాది మంది విజిటర్స్ విజిట్ చేస్తూ ఉంటారు ఈ దుబాయ్ మాల్ని. మన ఇండియా నుంచే చాలామంది విజిటర్స్ వస్తూ ఉంటారు ఇక్కడికి. సంవత్సరానికి లక్షల్లో విజిట్ చేస్తుంటారు ఈ దుబాయ్ మాల్ని. లగ్జరీ ఐటమ్స్ నుంచి బడ్జెట్ వరకు మనకి అన్ని ఆప్షన్స్ ఉంటాయి ఈ షాపింగ్ మాల్లో. ఎంట్రీ ఫీజ్ ఫ్రీ ఇక్కడ. ఇందులో సినిమా థియేటర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ తిరుగుతుంటే మన హైదరాబాద్లో ఉన్నట్లే ఉంది. అందరూ మన తెలుగు వాళ్ళే కనిపిస్తున్నారు, వేరే దేశంలో ఉన్నట్లు లేదు. అందుకే మన ఇండియాకి దుబాయ్కి ఒక మంచి రిలేషన్ ఉంది. ఇక్కడ చూడండి, చిన్న చిన్న క్యూట్ బొమ్మలు ఎంత బాగున్నాయో చూడటానికి. చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు వీటిని చూస్తే. ఈ దుబాయ్ మాల్ మొత్తం మనకి 4 ఫ్లోర్స్ లాగా కనిపిస్తుంది, కానీ మళ్ళీ లోపల నుంచి మళ్ళీ ఎలివేటర్స్ ఉంటాయి. సో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము. ఈ దుబాయ్ మాల్లో ఇన్ని షాపులు తిరిగి 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 కాళ్ళు నొప్పులు పుడతాయి. అన్నీ చూడాలనిపిస్తుంది. ఇక మన ఓపిక. ఫస్ట్ ఎలివేటర్ ఎక్కి పైకి వెళ్దాం రండి. ఇక్కడ అన్ని రకాల ఫోన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే ట్యాక్స్ ఫ్రీ కాబట్టి ఇక్కడ తీసుకుంటారు. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఎక్వేరియం ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఇండోర్ ఎక్వేరియం అంట. ఇది 10 మిలియన్ లీటర్స్ వాటర్ ట్యాంక్ అంట. ఇక్కడ 33,000 స్పీసీస్ ఉన్నాయి ఈ ఎక్వేరియంలో. లోపలికి వెళ్ళాలంటే 200 దిరామ్స్ ఎంట్రీ ఫీజు. లోపలికి వెళ్తే గ్లాస్ టన్నెల్ మీద నడిపిస్తాడు. మన చుట్టూ చేపలు ఈదుతున్నట్టు మనకు కనిపిస్తుంది. పెద్ద పెద్ద షార్క్స్ కూడా కనిపిస్తాయి. ఇక్కడ లోపల సినిమా థియేటర్స్ కూడా ఉంటాయి. ఇక్కడి నుంచే మనం బుర్జ్ ఖలీఫా కూడా వెళ్ళొచ్చు. ఇందులోనే గోల్డ్ అండ్ జ్యువెలరీ షాప్స్ కూడా ఉంటాయి. ఈ దుబాయ్ మాల్లోనే ఇట్లా వాటర్ ఫాల్స్ లాగా కనిపిస్తుంది. ఇట్లా మనుషులు స్విమ్మింగ్ చేస్తున్నట్లు మనకి కనిపిస్తుంది. ఇది మంచి ఫోటో స్పాట్ ఇక్కడ. ఇక్కడ నుంచి బుర్జ్ ఖలీఫా కూడా వెళ్ళాము. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.